అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే ఈ నెలాఖరు లోపులో ఎవరికైతే చాలామంది ఇప్పుడు అధికార పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో తెలంగాణలో చాలామంది మీద తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు ఎన్నికల టైంలో. అంటే 2018లో వాళ్ళ అఫిడవిట్లు ఎప్పుడైతే సమర్పించారో అవన్నీ తప్పుడు లెక్కలతో ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు చాలా ఎక్కువ, కానీ అఫిడవిట్లో చాలా తక్కువగా చూపించారు అంటూ చాలామంది ఆఫ్టర్ రిజల్ట్స్ వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టులో కేసు వేశారు. ఆ కేసులన్నీ కూడా ఈ నెలాఖరు లోపలే, అంటే దాదాపు రఫ్లీ మేబీ ఒక 25 మంది వరకు ఈ కేసులను ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క తీర్పు వస్తూ ఉంది. మనకు తెలుసు ఫస్ట్ కేసు ఏమో శ్రీనివాస్ గౌడ్, ఆ తర్వాతనేమో మొన్న రీసెంట్లీ వచ్చిన వనమా వెంకటేశ్వరరావుకి సంబంధించి. అండ్ ఈరోజు పెద్ద బ్రేకింగ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ, ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు అంటూ, ఆయన అనర్హుడు అంటూ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో గద్వాలలో ఎవరైతే గెలిచారో డీకే అరుణ గెలిచినట్టుగా కోర్టు అయితే ప్రకటించింది. కానీ దీనికి సంబంధించి మనందరికీ తెలిసిందే, ఈవెన్ శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కావచ్చు, మొన్న కొత్తగూడెంకి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత కావచ్చు, ఈరోజు గద్వాలకు సంబంధించిన తీర్పు కావచ్చు, ఈ 3 తీర్పుల్లో కూడా ఎవరు వాళ్ళ సభ్యత్వాన్ని ఆర్ ఎమ్మెల్యేగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళెవరికి కూడా కోర్టుని ఏదైతే రిజల్ట్ ఇచ్చిందో, కోర్టు ఏదైతే చెప్పిందో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరి మీద అనర్హత వేటు పడలేదు. అండ్ వాళ్ళ ఎన్నిక చెల్లదంటూ ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో హైకోర్టు, వెంటనే వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తూ అక్కడ సవాల్ చేశారు, ఈ తీర్పుని కొద్ది కాలం పాటు ఆపండి అని. వాళ్ళు పేర్కొంటుంది ఏంటి అంటే, జస్ట్ ఇంకో 2-3 మంత్స్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఆపితే ఆ తర్వాత ఎట్లాగో వీళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. అక్కడ అఫిడవిట్ ఎప్పుడైతే సమర్పిస్తారో అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు డెఫినెట్లీ చూసుకొని వేస్తాము అన్న ధీమాతోనే చాలామంది కూడా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒక్కసారి నేను లిస్ట్ అయితే చదువుతాను, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కానీ దానికంటే ముందు గద్వాలలో అసలు ఎన్నిక ఎట్లా జరిగింది ఏంటి ఒకసారి చూద్దాం. 2004 నుంచి 2018 మధ్య మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా పనిచేశారు డీకే అరుణ. సో 1999లో ఆమె కాంగ్రెస్ తరఫున గద్వాల నుంచి పోటీ చేశారు. 2004లో సమాజ్వాదీ పార్టీ నుంచి ఆమె నెగ్గారు. అండ్ ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రోసయ్య గారు హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె తన బంధువు బండ్ల మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అంటే మొన్నటి ఎలక్షన్స్లో. ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఆమె సవాల్ చేశారు, లేదు అఫిడవిట్లో ఆమె తప్పుంది అని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిలేటివ్స్, అంటే అల్లుడు అత్త వరస అవుతారనమాట. ఒక రకంగా అల్లుడు మీద అత్త అంటే డీకే అరుణ విజయం సాధించినట్టు లెక్క. కానీ గద్వాల డీకే అరుణ అంటే మనందరికీ తెలిసిందే, ఆమె ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ కొంత గ్రాఫ్ తగ్గింది. ఎందుకంటే బండి సంజయ్ని మార్చిన తర్వాత, కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. కానీ ఈ రిజల్ట్ తర్వాత బీజేపీకి కొంత బూస్ట్ వస్తుంది అనేసి కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి మాత్రం హైకోర్టు అసలు ఏ విధంగా ఈ కేసుని పరిశీలించింది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ హైకోర్టు ఈ మధ్యకాలంలో వరుసపెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ కూడా ఈ నెలాఖరులో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. సో దానికి తగ్గట్టుగానే ఈ కేసులకు సంబంధించి స్పీడప్ అయింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కేసులతో పాటు చాలామంది, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 25 మంది ఎమ్మెల్యేలపై ఈ కేసులు ఉన్నాయి. కాబట్టి ఇందులో 90% పైగా మంది అధికార పార్టీకి సంబంధించి, అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైనే ఈ కేసులన్నీ కూడా మేజర్గా ఉన్నాయి. ఒక్కసారి ఆ పేర్లన్నీ చదువుతాను. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే
ఆర్ రవీంద్ర కుమార్, ఆలేరు ఎమ్మెల్యే గుంగడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తుగిరి యాదగిరి రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, ధర్మపురి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ సతీష్, మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్, కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్, జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంత్, వికారాబాద్ మెతుకు ఆనంద్, నాంపల్లి జాఫర్ హుసేన్, పటాన్ చెరువు మహిపాల్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిటిషన్లు కోర్టులో ఇప్పుడైతే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ నెలాఖరు లోపులు ఈ పేర్లు ఏవైతే చదివానో వాళ్లకు సంబంధించిన తీర్పులు రాబోతున్నాయి. సో అన్నీ కూడా ఈ అఫిడవిట్లు తప్పు అన్న తేలుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించి ఒక రకంగా టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ పైన ముప్పెట్టే దాడి చేస్తున్న సిచ్యువేషన్. కానీ మనకు తెలుసు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేల లిస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసింది. 115 స్థానాలు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చదివినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీలో ఉన్నారు. సో ఏం కావచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. మరి ఈ కేసులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కేసీఆర్ ఏమైనా డిసిషన్ తీసుకోవచ్చా అన్న భయం కూడా ఇప్పుడు ఏవైతే పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లకు సంబంధించిన వాళ్ళందరూ ఈ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒకవేళ నిజంగానే ఇంకో టాక్ ఏం నడుస్తోంది అంటే 115 సీట్లు అయితే ప్రకటించారు. కానీ ఒకవేళ వాళ్ళ పనితీరు బాగాలేకపోతే బీ ఫామ్ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాను అని కూడా మొన్న ప్రెస్ మీట్లో స్పష్టంగా సీఎం కేసీఆర్ చెప్పిన సిట్యువేషన్ ఉంది. సో డెఫినెట్లీ వీళ్ళందరూ ఎవరైతే కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారో ఒకవేళ కోర్టు తీర్పు వాళ్ళకి అనుకూలంగా రాకపోతే ఏం జరగవచ్చు, మళ్ళీ మాకేమైనా మార్పులు ఏమైనా ఉంటాయా, మమ్మల్ని మార్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇట్లాంటిది కూడా వాళ్ళకు ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి ఒక డిఫెన్స్లో పడిపోతుందన్న విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ప్రతిపక్షాలు దాడి కొనసాగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటున్నారు. సో కోర్టులో ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో మీ ఎమ్మెల్యేలు అందరూ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు, తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ మీరు లిస్ట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, వీళ్ళంతా తప్పుడు అఫిడవిట్లు వేసిన వాళ్ళనే మళ్ళీ మీరు పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి ఏం చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ, మరి ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.